టెట్ డిఎస్సి ఆస్పిరెంట్స్, నిన్న ఈ బుక్ నుంచి బాలల వికాసం మరియు అభ్యాసం నుంచి నేను 5 బిట్స్ రెడీ చేశాను. కమెంట్ చేసి చెప్పమన్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. ఎవరు లైక్ చేయట్లా చూస్తున్నారు. చాలా ఇంపార్టెంట్, మనకి డిఎస్సిలో ప్రతి బిట్టు ఇంపార్టెంటే. కాబట్టి ఎక్కడి నుంచి ఏ బిట్ వస్తుందో, ఎలా అడుగుతాడో మనకు చెప్పలేము. సైకాలజీ నుంచి ఎలా అడుగుతున్నాడు ఏంటి అనేది కొంచెం చూడండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయితే నిన్న 5 బిట్స్ ఇచ్చాను, వాటికి ఆన్సర్స్ చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. శిశువుల్లో మరుగుజ్జుతనం ఏ హార్మోన్ తగినంత స్రవించకపోతే వస్తుంది? ఏ హార్మోన్లో? పీయూష గ్రంథి అనమాట, పిట్యూటరీ గ్రంథి అంటారు. జననేంద్రియ వికాసంపై ప్రభావం చూపే హార్మోన్ అడ్రినల్ గ్రంథి, అధివృక్క గ్రంథి అని కూడా అంటారు. అమ్మాయిల్లో ఈస్ట్రోజన్ తక్కువగా స్రవిస్తే దేనిలో ప్రావీణ్యత సంపాదిస్తారు? సంగీత సాహిత్య కళల్లో. లాంగర్హన్స్ పుట్టుకలు గల గ్రంథి ఏది? క్లోమ గ్రంథి. టెస్టోస్టిరాన్ విడుదల కాకపోతే అబ్బాయిల్లో వచ్చే పరిస్థితిని ఏమంటారు? అబ్బాయిలో వచ్చే పరిస్థితిని ఏమంటారు? నపుంసకత్వం అంటారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ 5 బిట్స్కి 5 ఆన్సర్ చేసి చెప్పండి అన్నాను, కానీ ఎవరు కమెంట్ చేయలేదు. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి చూస్తేనే కదా, వింటేనే కదా తెలుస్తుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, మరికొన్ని బిట్స్ మీకు అందించగలుగుతాను. మరికొంతమందికి నేర్చుకునే అవకాశం ఉంటుంది. ప్రతి బిట్టు మనకి ఇంపార్టెంటే. ఈరోజు షార్ట్లో చూపించాను ఒక బుక్ గురించి, దానిలో బిట్స్ ప్రిపేర్ చేసి నెక్స్ట్ మీకు అందిస్తాను. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్.